వైకుంఠ ఏకాదశి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినం. అలాగే ప్రతి మనిషి కోరుకునేది మోక్షం. అలాంటి మోక్షానికి ద్వారం తెరుచుకునే ఒక పవిత్రమైన రోజు ఉంది. అదే వైకుంఠ ఏకాదశి. ఈరోజు ఎందుకంత ప్రత్యేకం? వైకుంఠ ద్వారం అంటే ఏమిటి? ఈరోజు చేసిన ఒక్క పూజ మన జీవితాన్ని ఎలా మార్చగలదు? ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు వైకుంఠ ఏకాదశి నిజమైన మహిమ తెలుస్తుంది. వైకుంఠ ఏకాదశి అంటే ఏంటి? వైకుంఠ ఏకాదశి ధనుర్మాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు అంకితమైన పవిత్రమైన వ్రత దినం. ఈ రోజునే శ్రీ మహావిష్ణువు తన వైకుంఠ లోక ద్వారములను భక్తుల కోసం తెరుస్తాడని పురాణాల్లో స్పష్టంగా చెప్పబడింది. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి లేక వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. వైకుంఠ ద్వార రహస్యం. అనేక ఆలయాల్లో ఈ రోజున ప్రత్యేక ద్వారం ద్వారా లోపలికి పంపిస్తారు. దీనినే వైకుంఠ ద్వారం అంటారు. ఈ ద్వారం ద్వారా దర్శనం చేస్తే పాపాలు కరిగిపోతాయని, పుణ్య ఫలితం 100 రెట్లుగా పెరుగుతుందని భక్తుల విశ్వాసం. ఇది కేవలం ద్వారం కాదు, ఇది మన అంతరాత్మ శుద్ధిని ఒక సంకేతం. బయటి ద్వారం దాటే ముందు మనసులోని అహంకారం, కోపం, అసూయ అనే ద్వారములను మూసివేయాలని ఇది నేర్పుతుంది. పురాణ కథ. పూర్వం ఒకసారి రాక్షసుడు మురుడు దేవతలను వేధించసాగాడు. దేవతలు శ్రీ మహావిష్ణువుని శరణు కోరగా ఆయన మురుడిని సంహరించాడు. ఆ సమయంలో విష్ణువుని శక్తి నుంచి జన్మించిన దేవి ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. ఆమె కోరిక వరం ఏమిటంటే, ఈ రోజున నిన్ను పూజించే వారికి మోక్షం లభించాలి. అప్పటి నుండి ఏకాదశి వ్రతం మహా పవిత్రమైనది. ఉపవాసం ఎందుకు? ఈరోజు ఉపవాసం చేయడం అంటే ఆకలితో ఉండటం కాదు, ఆలోచనలను శుద్ధి చేయడం. ఉపవాసం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉంటుంది, శరీరం డీటాక్స్ అవుతుంది, భక్తి మరింత లోతుగా మారుతుంది. కనీసం పండు, పాలు, నీళ్ళతో అయినా ఉపవాసం చేయొచ్చు. భక్తి ముఖ్యం, కఠినత కాదు. ఈరోజు చేయవలసినవి: తెల్లవారుజామున లేచి స్నానం, విష్ణువు లేక వెంకటేశ్వర స్వామి పూజ, విష్ణు సహస్రనామ పఠన, ఏకాదశి వ్రతకథ వినడం, అన్నదానం, పేదలకు సహాయం. ఈ ఒక్కరోజు మన కోసం కాదు, ఇతరుల కోసం జీవిస్తే అదే నిజమైన వైకుంఠ ద్వారం ముగింపు సందేశం. వైకుంఠ ఏకాదశి ఒక పండుగ కాదు, అది ఒక ఆత్మ ప్రయాణం. బయట ఆలయ ద్వారం తెరుచుకుంటే లోపల మన హృదయ ద్వారం తెరవాలి. ఈ పవిత్రమైన రోజున శ్రీమన్నారాయణ కృప మీ కుటుంబంపై సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ, జై శ్రీమన్నారాయణ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదములు.